న్యూస్ టీఆర్ఎస్లో నామినేటెడ్ పదవుల పందరం మొదలు కాకపోవడం పార్టీ నేతలు గుబులు పుట్టిస్తోంది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఇంకా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై గులాబీ నేతలు దిగులు పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి 3 ఏళ్లైంది. ఎలాగో నామినేటెడ్ పదవులు రావు, కనీసం పార్టీ పదవులైనా తమను వరిస్తాయని ఎంతోమంది ఆశపడ్డారు. అదిగో పదవులు ఇదిగో పదవులు అంటూనే తప్ప పార్టీ పదవులు గడప దాటట్లేదు. ప్లీనరీకి ముందు పార్టీ పదవులు భర్తీ చేస్తామని, కానీ ప్లీనరీ ముగిసిన వారమైనా ఇప్పటి వరకు పదవుల ఊసేలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చి 3 ఏళ్లైంది. నేటికి పార్టీ పదవులు భర్తీ చేపట్టలేదు గులాబీ బాస్. కార్యవర్గ కమిటీలు, అనుబంధ సంఘాలు నియామకాలు లేకుండా అంతా తానై వస్తున్నారు. పార్టీ ప్లీనరీకి ముందు ప్రతిసారి పార్టీ పదవులు భర్తీ చేస్తామని ఊరిస్తున్నారు తప్ప నేటికి ఒక్క పదవి ఇవ్వకపోవడంతో నేతలు తీవ్ర నిరాశతో మునిగిపోయారు. ఉద్యమంలో ముందున్న నాయకులు నామినేటెడ్ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అనుగుణంగా పదవులు కట్టబెట్టుతున్నారు. అయితే నామినేటెడ్ పదవులు రాని వారికి పార్టీ పదవులు న్యాయం చేస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పారు. అయినా ఇప్పటి వరకు లేదు. దీంతో నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 3 సంవత్సరాల కాలం గడిచింది. ముందస్తు ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో నవ్ ఆర్ నెవర్ అన్న భావనలో నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే ఎన్నోసార్లు పదవుల భర్తీకి ముహూర్తాలు ఖరారైనా చివరి నిమిషంలో వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈసారి 16వ ప్లీనరీ రోజు ఖచ్చితంగా పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక మాకు పదవులు వస్తాయి అని ఎంతో ఆశపడ్డారు. కానీ ఈసారి కూడా వీళ్ళందరికీ కూడా మొండి చేయి ఎదురైంది. ఇక మాకు పదవులు రావేమో అనే నిరాశతో ఉన్నారు నేతలు. అయితే వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కమిటీలు నియామకం వాయిదా పడుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో టికెట్లు దక్కని పార్టీ నేతలు ఇతర పార్టీలో ఫిరాయించే అవకాశం లేకపోలేదు. ఫలానా స్థాయి వ్యక్తి పార్టీ మారాడన్న అపవాద రావద్దంటే పార్టీలో హోదా లేకపోతే తలనొప్పులుండవనేది కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ పార్టీ బలంగానే ఉండడంతో పార్టీ పదవుల భర్తీ చేయాల్సినంత తొందర లేదనే భావనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు పదవుల భర్తీ అంటూ ఊరిస్తున్నారే తప్ప భర్తీ చేయడం లేదంటున్నారు నేతలు. అయితే ఈసారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో పదవులు భర్తీ చేయాలని చెప్పేసి నేతలు అంటున్నారు. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి కూడా పార్టీలో ఉన్నారు. కానీ వాళ్ళకు ఇప్పటివరకు పదవులు లేదు. ఇక అధికారం చేపట్టి 3 ఏళ్ళైంది. ఇక అధికారం ఉండేది 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్లలోనైనా సరే తమకు పదవులు ఇవ్వాలని లోపల బయటికి చెప్పుకోకపోయినా లోపల మదపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ బయటికి ఎవరికైనా చెప్పుకున్నా ఇక నుంచి వచ్చే పదవులు తమను వరిస్తాయో లేదో అని చెప్పేసి నేతల్లో టెన్షన్. మరి ఈ నేతల టెన్షన్ బట్టి కేసీఆర్ ఈ 2 ఏళ్లలోనైనా సరే ఈ పార్టీ పదవులు కట్టబెడతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ హరితో రాజేష్, HM టీవీ, హైదరాబాద్.